థ్యాంక్ యూ జీసస్. దేవునానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కృప చేత మరి నిన్నటి దినాన మరి మనము ఫాస్టింగ్ ప్రేయర్ మరి సర్వీస్ చేసుకున్నాము. అవును, మరి ఫోర్త్ డే మరి సర్వీస్ మనం ఆల్రెడీ నిన్నటి దినాన చేసుకున్నాము. ఈరోజు ఫిఫ్త్ డే. మరి ఒక టాపిక్ పైన మరి ఈ యొక్క సిరీస్ వెళ్తూ ఉంది కనుక మరి లైవ్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట చాలా గొప్పది అని నేను నమ్ముచున్నాను. నిన్నటి దినాన మనం ఏ రీతిగా మరి ఈ యొక్క పాపాన్ని అధిగమించవచ్చో మరి ఈ యొక్క సిరీస్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిరోజు ఒక నూతన వర్తమానం ద్వారా మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఏ రీతిగా మరి పాపాన్ని అధిగమించవచ్చు, హౌ టు ఓవర్కమ్ సిన్, మరి పాపాన్ని ఏ రీతిగా అధిగమించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడబోతుంది కనుక మరి కొద్ది నిమిషంలో అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం లోతుగా వినబోతున్నాము. మరి అంతకంటే ముందు చిన్న ప్రార్థన. ఐ విల్ డూ స్మాల్ ప్రేయర్. ప్రార్థన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. లెట్ us all pray. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగల దేవా, మహోన్నతుడా, సర్వశక్తి మంత్ర అద్భుతములు చేయవాడా, గొప్ప దేవా, తన నీకు స్తోత్రము నాయన. నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామన్న ప్రభువా, నిన్నటి దినాన ప్రభా తండ్రి మాతోని ప్రభా నీ కృప ద్వారా మంచి మాటల చేత మీరు మాతో మాట్లాడారు. మా అందరికీ కావాల్సినటువంటి కృపను అనుగ్రహించినారు ప్రభువా, నీకు స్తోత్రము నాయన. అయ్యా, నీ ఆత్మ ప్రత్యక్షత ప్రభుత్వాన్ని మీరు నింపి మీరు ముందు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ప్రభా నూతన వర్తమానమును ప్రభుత్వాన్ని వినుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సామర్థ్యం బట్టి నీకు వందనాలు. అయ్యా, ఈ యొక్క లైవ్లో జాయిన్ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. యేసయ్య, వారికి కావాల్సిన కృప దయచేయండి. అయ్యా, అవును తండ్రి, యొక్క పాపని ఏ రీతిగా అధిగమించాలో, అయ్యా అవును ప్రభా, మరి పాపపు జీవితం నుంచి విడిపించబడి నీతి కార్యములు మరి అద్భుత కార్యములు మా జీవితంలో జరుగులాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాను. యొక్క లైవ్లో జాయిన్ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారికి కావాల్సిన ఆదరణను, శక్తియు, సామర్థ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, ప్రతి మాట మా జీవితాలకు మార్చిన మాటగా ఉండుటకు కృప దయచేయమని ఏసునామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యా, ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా హౌ టు ఓవర్కమ్ సిన్ మరి యొక్క టాపిక్లో మరి కొన్ని విషయాలు మనము మాట్లాడే ముందు ఒక లేఖన భాగం నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. ఆ మాటను నేను చూపిస్తున్నాను, చూడండి. ఆ మాటను చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 3 and verse 23. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, ఒక మాటను నేను చదువుదాం మనము. యా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియమందరం బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇందులో ఈ లైన్ చూడండి. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఏం చేస్తారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అవునండి, మరి ఆదం మొదలుకొని కూడా ఇంతవరకు మరి ఈ నిమిషం వరకు కూడా చూస్తే పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? మరి ఎవరైనా ఒక్కరు కూడా పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అని మనం చూస్తే ఒక్కరును కూడా మరి పరిశుద్ధులు లేరు. అందరూ పాపం చేసినట్టు దీని ఒక లేఖనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నది. అయితే నిజంగా మనం ఎవరిని కదిలించినా, ఎవరిని ఒక మాట అడిగినా కూడా ఏదైనా ఒక్క పాపము అయినా చేయకుండా నువ్వు ఉన్నావా? ఇక్కడ అసలు ఏ పాపం కూడా చేయలేదు, పుట్టినప్పటి నుంచి దూరం ఏ తప్పు చేయలేదు, ఒక పాపం కూడా నేను చేయలేదు అన్న వాళ్ళు చేయొద్దండి అని అంటే, ఈరోజు చూస్తే సంఘంలో ఎవరైనా మరి నేను ఏ పాపం చేయలేదని చేయతే వాళ్ళు మనం చూస్తామా? లేదు. ఏ భేదము లేదనంట. అందరూ ఏం చేశారు? పాపము చేయడం వల్ల దేవుడు అనుగ్రహించు మహిమ, దేవుని యొక్క మహిమ, ఆ గ్లోరీని, ఆ మహిమను పొందలేకపోతున్నారంట. ఆ మహిమను చూడలేకపోతున్నారంట. హల్లెలూయా. కానీ దేవుడు దీని ఒక వాక్యం ఏం సెలవిస్తుంది? మనల్ని ఏ రీతిగా సరి చేసుకోమంటుంది? మరి నిజంగా అందరూ పాపం చేసినామంటే ఖచ్చితంగా మనము కూడా ఏదో విషయంలో పాపం చేసిన వారమై ఉన్నామని ఈ యొక్క లేఖన భాగాన్ని మనకు చెప్తున్నట్టే కదా. సో ఈరోజు నువ్వు అదే పాపమును, మరి ఏదైతే పాపం నువ్వు రెగ్యులర్గా నువ్వు చేస్తూ ఉన్నావు, పాపం అనగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని మనం గమనిస్తే, వాట్ ఈజ్ సిన్? అసలు పాపం అంటే ఏంటి? అసలు పాపంలో ఎన్ని రకాలు ఉంటాయి? దేన్ని పాపముగా దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నాడు? ఏది పాపం అంటున్నాడు, ఏది పాపం కాదు అంటున్నాడు?
చూడండి, ఒక విషయం ఈరోజు స్పష్టంగా కొన్ని విషయాలు మనం దీని విషయంలో చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాపం వాట్ ఈస్ సిన్? ఈ ఈ మాటకు అర్థమేంటి? ఇప్పుడు మనం ఒక ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకోవాలి. క్రైస్తవులుగా, యేసుని నమ్ముతున్న వారిగా మనం కొన్నిసార్లు ప్రశ్న మనం వేసుకోవాలి. నిజంగా పాపం అంటే ఏంటి? చూడండి, ఆజ్ఞాతికరం పాపం, ఓకే ఫైన్, దట్ ఈస్ గుడ్. మనం ఎప్పటి నుంచో మనం వింటున్నటువంటి మాటనే. కానీ అసలైనటువంటి పాపము ఇప్పుడున్నటువంటి ఈ ఈ ఈ కాలంలో మనం ఆల్రెడీ మరి యేసు ప్రభు యొక్క రాకడలో మనం ఉన్నాం. వధువు సంఘము సిద్ధపరచబడినటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. రెవల్యూషన్స్‌లో మనం ఉన్నాం. హల్లెలూయా! కానీ ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా ఇప్పుడు మనము ఈ యొక్క స్టడీ చేస్తున్నాం. ఏమనంటే వాట్ ఈస్ సిన్ అని. అసలు ఆ పాపం అంటే ఏంటి? అసలు పాపము వల్ల అసలు ఏం జరుగుతుంది? పాపం అంటే అసలు ఏంటి? పాపం ఎందుకు ఆ రీతిగా మరి పాపము పుట్టింది అనేది మనం చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ పాపం అంటే చిన్న పాపమా? పెద్ద పాపమా? అసలు పాపము దేని పరిగణలోకి తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మిమ్మల్ని ఈ క్వెషన్‌లోకి ఎందుకు తీసుకెళ్తున్నానంటే, మీరు ఈరోజు దాన్ని అధిగమించాలి అని, నువ్వు దాన్ని ఓవర్‌కమ్ చేయాలని, ఆ పాపము నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ఈరోజు స్పష్టంగా ఆయన లేఖన భాగాల్లో చెప్తున్నాడంటే, ఏ భేదము లేదనంట, అందరూ పాపం చేశారు. ఇంకొక మాట చూద్దాము బైబిల్ నుంచి. ఇప్పుడు వాట్ ఈస్ సిన్? పాపానికి మరి ఆ ప్రశ్నకు జవాబు మనకు చూపిస్తున్నాడా దేవుడు అనేది ఒక మాట మనం చూద్దాం ఒకసారి. లెట్స్ సీ. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, 5వ అధ్యాయము 15వ వచనం, మొదటి యోహాను 5:15 వచనం చూస్తే 5:15 అక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి. తన సహోదరుడు మర మరణకరము కాని పాపము చెయ్యక, ఇక్కడ ఏమన్నా చూడండి, ఆ మాట చూడండి ఎంత బాగుంది. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చని చూచిన ఎడల అతడు ఏం చేయాలంట? వేడుకొనును. అంటే మరణకరమైనటువంటి పాపం ఉంది, మరణము కాని పాపం కూడా ఉంది అనేది మనం ఒకటి చూసుకోవాలి. రెండు పాపాలు, మరణకరమైనటువంటి పాపం ఉందంట, తర్వాత ఇంకే పాపము మరణకరము కాని పాపం ఒకటి మనం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చూపిస్తాను? తన సహోదరుడు, ఎవరంటే తన సహోదరుడు ఏదనంట మరణము కాని పాపము, ఏమని రాస్తుంది అక్కడ? మరణము కాని పాపము. మరణము కాని పాపం ఏమైనా ఉంటుందా? పాపం వల్ల జీవితం ఏంటి? మరణమే కాని పాపం అంటే ఏంటి? అది మనం తెలుసుకుందాం. ఒకసారి పక్కకు పెడదాం. తర్వాత అందులోనే కింద ఇంకొక మాట చెప్తాను, రెండో మాటగా చూడండి కింద, అతనిని బట్టి దేవుడు మరణము కాని పాపమును చేసిన వారికి జీవమును దయచేయును. అంటే ఎవరైతే వారి కొరకు మొరపెడతారో వాళ్ళకి జీవాన్ని ఇస్తానంటున్నాడు మరణము కాని పాపంకి. కానీ ఇంకొక పాపం ఉంది. ఆ పాపం ఏంటంట? మరణకరమైన పాపము కలదు. ఇక్కడ దేవుడు అన్నమాట. ఏ పాపం ఉందంట? ఇంకోటి మరణము. ఏమనుంది అక్కడ చూడండి, ఆ రెండో మాట, మరణకరమైన పాపము కలదు. అట్టి దానిని గూర్చి వేడుకోనవలనని నేను చెప్పుటలేదు. అలాంటి పాపం నిమిత్తం మీరు వేడుకోవాలని మాత్రం నేను చెప్పట్లేదు. కానీ మరణం కాని పాపము గురించి మీరు ఏం చేయాలి? వేడుకోండి అంటున్నాడు. మరణము కాని మరణకరమైనటువంటి పాపం గురించి అయితే మీరు వేడుకొనొద్దు అనేది అసలు నేను వాడి గురించి చెప్పట్లేదు అంటున్నాడు. రెండు పాపాల గురించి చెప్తున్నాడు. అంటే ఒకటి మరణకరమైన పాపం ఉంటుంది, మరణము కాని పాపం ఉంటుంది. దీని గురించి మనం స్టడీ చేయబోతున్నాం ఈరోజు. హల్లెలూయా! మీకు టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో రెండు భేదాలు, ఎందుకంటే ఇది ఈ రోజులలో ప్రతి క్రైస్తవుడికి ఇది తెలవాల్సినటువంటి వాక్యం. అందుకే ఎవరైనా లైవ్ చూస్తున్న వారు నిజంగా మీ ఆత్మీయులకే కానీ, మీ స్నేహితులకి కానీ ఈ యొక్క వాక్యము వాళ్ళకి చేరాలంటే ఈ యొక్క వాక్యం షేర్ చేయండి. వాళ్ళు కూడా విని బలపరచబడతారు. హల్లెలూయా! మనం కొన్ని విషయాలు ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి వాట్ ఈస్ సిన్? సిన్ అనగా ఏమేనంటే రెండు రకాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు పాపం అంటే చూడండి, మనం అందరం అంటాం, వ్యభిచరించడం పాపం, దొంగతనం చేయడం పాపం, కంటి చూపుతో మరి మనం ఒక స్త్రీని కాంపుచుతూ చూసినా హృదయం అందే వ్యభిచరించినట్టుగా చెప్తున్నాడు. కంటితో చూసే పాపం ఉంటుంది. మరి ఒకరిని హత్య చేయడం కూడా పాపమే. మరి ఇవన్నీ పాపాలు కావాలంటే పాపాలే. కానీ మరణకరమైనటువంటి పాపము కూడా మరణము కాని పాపం కూడా ఒకటి ఉందండి.
ఈ విషయం చెప్పినప్పుడు చాలామంది అబ్బా ఇది చెప్పండి బ్రదర్, ఇది ఫాస్ట్గా చెప్పారు అనుకోండి, అంటే మరణానికి దారి తీయకపోయిన పాపాలు కూడా ఉంటాయా, అంటే ఈ పాపం చేస్తే నాకు మరణం ఉండదా, అలాంటిది ఏముంటుంది నాకు చెప్పండి. బాగుంటుంది, ఇది ఏదో బాగుంది కదా, ఇది చాలా బాగుంది కదా బ్రదర్, మరణకరమైన పాపాలు చేయం ఇప్పటి నుంచి అనా. మరణం తీసుకెళ్లే పాపాలు చేయం, ఇంకా మరణము కాని పాపాలు ఏవైతే ఉంటే అవి చేస్తాం. ఇది బెస్ట్ కదా బ్రదర్, మరణానికి దారి తీయదు కదా అంటే, లేదు లేదు, ఆ విషయం గురించి మాట్లాడట్లేదు దేవుడు ఇక్కడ. ఎవరు ఎవరు కొంతమంది కొంతమంది ఒక గుంపు, ఇంకో గుంపుగా ఉన్నారు ఇక్కడ. చూద్దాం వాక్యంలో ఇంకొంచెం లోతుగా వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. లెట్ us see. మొదటి యోహాను 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా దేవుడు ఒక మాట మాట్లాడతాడు. 1 John chapter 5 and verse 20లో చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మాట నేను చదువుతాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వీ నో దాట్ ద సన్ ఆఫ్ గాడ్ ఇస్ కమ్ and hath given us understanding that we may know him. ఆయన తెలుసుకుంటాము, దట్ ఈస్ ట్రూ, ఆయన నిజము, అండ్ వీ ఆర్ ఇన్ హిమ్, మనం ఆయనలో ఉన్నాము, దట్ ఈస్ ట్రూ, ఆయనలో మనం ఉన్నామని అది నిజము, ఈవెన్ ఇన్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, దిస్ ఈస్ ద ట్రూ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మాటకు అర్థం నేను చెప్తాను, తెలుగులో కూడా చదివితే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, చూడండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై నీతిమంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. మనం ఎవరి అందున్నామంట? కుమారుడైన యేసుక్రీస్తు అందున్న వారమై. ఎవరి వారమై? యేసుక్రీస్తునందున్న వారమై. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. మనము యేసుక్రీస్తు అన్న వారమై ఉన్నాము, అది నిజము, అది మనం అర్థం చేసుకోవాలా, ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి, అది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ వీ నో అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మనము అంటే ఒక గుంపు ఉంది, ఒక్కరు కాదు. నేను అంటే ఒకరు, మనము అంటే ఇక్కడ ఒక గుంపు ఉంది, కొంతమంది ఉన్నారు. ఈ గుంపు ఎవరంట? వీ నో దట్ సన్ ఆఫ్ గాడ్ ఇస్ కమ్ అంటే ఇక్కడ మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై. అంటే ఒక గుంపు ఉంది, వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, క్రైస్తవులు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవారు. యేసు ప్రభువు అంటే ఎవరో తెలుసు వీళ్ళకి. ఆయన యందు ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. ఆయన నిజమైన దేవుడునో నిత్య జీవమునై ఉన్నాడు అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం 5వ అధ్యాయం 2వ వచనంలో. హల్లెలూయా. ఒక గుంపు ఉందంట. ఈ గుంపు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు నమ్మినవారట. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్మినవారు. మరి యేసుక్రీస్తుని నమ్మని వారు కూడా ఉన్నారు. అంటే ఆయనలో నిత్య జీవం ఉందని, ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడని, ఆయన ద్వారానే మనకు విడుదల ఉందని, ఆయన ద్వారానే మనకు స్వస్థత ఉందని, మన ప్రతి పాపమునకు ఆయన మరి వెల చెల్లించాడని, రక్తం చెందించాడని మరి నమ్మిన వారు ఉన్నారు. వాళ్ళే ఈ గుంపై ఉన్నారు. 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ గుంపుని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో అందుకే ఆయనలో ఏముందంటే నిత్య జీవం ఉన్నది. యేసు ప్రభువులో ఏముంది? నిత్య జీవం ఉన్నది. అందరూ రాసుకోండి. ఇన్ జీసస్ వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఆమె చెప్పిన ఈ మాటకి ఒక వాక్యం నేను ఇస్తాను చూడండి. మొదటి యోహాను 5:12. మొదటి యోహాను రాసిన పత్రిక 5:12. 12వ వచనంలో చూస్తే ఇక్కడ ఇలా, దేవుని కుమారుని చూడండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని. హల్లెలూయా. తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. హీ దట్ హ్యాడ్ ద సన్ హ్యాడ్ లైఫ్, అండ్ దట్ హ్యాడ్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాడ్ నాట్ లైఫ్. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. దేవుని కుమారి నామమందు విశ్వాసముంచు మీరు ఏమొందుకున్నారంట? నిత్య జీవము గలవారని. అంటే యేసుక్రీస్తు నామమున దాన్ని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసాము 2 రకాలైన, ఒకటి మరణకరమైనటువంటి పాపం చూసాము, మరణము కాని పాపం చూసాము మనము.
ఆ వచనానికి ఒకసారి వద్దాం మనం. లెట్స్ సీ, మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాము. లెట్స్ సీ. ఆ మొదటి మాట ఏం చెప్పాను? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5:15లో ఈ మాట చూసాం. ఏముంది అక్కడ? అతనిని బట్టి దేవుడు మరణం మరణ మరణము మరణకరమైన పాపము చేసిన వారికి జీవము దయచేయును. చూడండి, మరణకరము కాని పాపం. హల్లెలూయా. ఏది? మరణకరమైన కాని పాపం. కింద వచనంకి వచ్చినప్పుడు అందులోనే కింద రెండో మాట చూడండి, ఇక్కడ మరణకరమైన పాపము. హల్లెలూయా. సో యేసుక్రీస్తును నమ్మిన వారనంట మరణకరము కాని పాపము చేస్తారన్నారు. హల్లెలూయా. అంటే ఈ మాటకు అర్థం చెప్తాను, చాలా జాగ్రత్తగా విందాం. ఇప్పుడు చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటారు, బాప్టిజం తీసుకుంటారు, దేవుని మందిరానికి వస్తారు, విన్నపాలు చేసుకుంటారు, ప్రార్థన చేస్తారు. ప్రభువా నన్ను క్షమించు, నాకు క్షమించు ప్రభువా, నేను ఇకపైన నన్ను చేయకూడదు, నేను రక్షించబడాలి ప్రభువా, నా జీవితం బాగున్నా, పిల్లలు ఇలా ప్రార్థన చేస్తుంటారు. యేసుక్రీస్తుని నమ్మిన వారికి పాప క్షమాపణ ఉంది. హల్లెలూయా. వారిని దేవుడు క్షమిస్తాడు, వారికి ఆ పాప క్షమాపణ ఉంది. వాళ్ళు యేసుప్రభుని నమ్మారు కనుక వాళ్ళు చేసే ప్రార్థనకి దేవుడు వింటాడు, వారికి ఆ యొక్క ఉత్తరాన్ని ఇస్తాడు. మరి యేసుప్రభు అంటే వాళ్ళకి తెలియదు. యేసుప్రభు అంటే ఆయన లోకరక్షకుడు అని తెలియదు, ఆయన ద్వారా నిత్య జీవం ఉందని తెలియదు, ఆయన గురించి అసలు సువార్త తెలియదు. కానీ నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. వాళ్ళకి అసలు ఏం మాత్రం కూడా దేవుడు అంటే ఏంటో తెలియదు, కానీ నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. మరి ఆ ప్రార్థన చెయ్యాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? వారి గురించి మీరు ప్రార్థన చేస్తారో చేయరో నేనైతే వారి గురించి నేను చెప్పట్లేదు అంటున్నాడు అనమాట. దేవుడు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఒక వ్యక్తి దేవుళ్ళలోకి రావాలని నువ్వు ప్రార్థన చేయడము కంటే నువ్వు వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ సువార్త ప్రకటించడం ఇంపార్టెంట్. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుని వాక్యం తెలియని బిడ్డలకు, అంటే ఎవరైతే యేసు ప్రభు గురించి తెలవదో వాళ్ళకి ఫస్ట్ అక్కడ వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసే ముందు వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. అందుకే దేవుడు ఎప్పుడైతే అక్కడ మరి ఎప్పుడైతే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడో తన శిష్యులకు కూడా ఏదైనా అనిపించాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలి? వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి అన్నాడా? లేదు. ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నిత్య జీవం గురించి ప్రకటించండి, నిత్య రాజ్యం గురించి ప్రకటించండి, నిత్యుడైనటువంటి యేసు గురించి ప్రకటించండి. హల్లెలూయా. మీరు ప్రకటించండి. ఈ రీతిగా ప్రకటించినప్పుడు వారు రక్షించబడతారు. ఎప్పుడైతే యేసుప్రభు నిజదేవుడని, యేసుప్రభు రక్షకుడని, ఆయన నా పాపం రక్షించబడ్డాడని నమ్మినప్పుడు నువ్వు ఆ మరణం నుంచి తప్పించుకుంటావు. అందుకే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవ్వడును కూడా పరిశుద్ధుడు లేదని మనం మొదటి మాట మనం విన్నాం కదా. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీతి వాక్యం, మన సత్యమైనటువంటి దేవుని వాక్యం చదవకుండా దాని గుండా వెళ్ళకుండా చనిపోయిన వారు ఎవరైనా ఉంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టు? హల్లెలూయా. ఏ తప్పు చేయకుండా వాళ్ళందరూ నీతిగా చచ్చిపోతున్నారా? నా దృష్టిలో అయితే ఒక మాట చెప్తా వినండి. ఎప్పుడైతే ఇప్పుడు పరలోకంలో ఒక వ్యక్తి వెళ్ళాడు అని అంటే ఆ వ్యక్తి పాపాన్ని జయించాడని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ వ్యక్తి ఏం చేశాడు? పాపాన్ని జయించాడు. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాడంటే అతను ఆ పాపాన్ని జయించలేకపోయాడు కనుక నరకానికి వెళ్ళాడు. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు ఏ జాబితాలో ఉండాలా? నేను జయించి పరలోకం వెళ్ళాలా. సో ఈ పాపాన్ని నేను జయించి నేను పరలోకం వెళ్ళాలా. ఎలా వెళ్తావు నువ్వు? ఎప్పుడైతే యేసుప్రభువే నిజమైన దేవుడు నువ్వు నమ్ముతావో ఆయనలో ఏముందంట? నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక చూడండి, మనం అదే చెప్పాను కదా, 1 యోహాను 5:12 ఏమనంటున్నాడు? ఇందాక చదివినప్పుడు దేవుని కుమారుని, ఎవరినంట? దేవుని కుమారి నామమందు, ఎవరి నామము? అన్ని నామముల కన్నే పైనామం, యేసు నామం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. ఇది ఫిక్స్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దిస్ ఇస్ ఫిక్స్. ఆ మాట ఫిక్స్ అయి ఉంది. ఇంకా ఎవరైతే దేవుని కుమారుని అందు ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవమునకు పాత్రులై ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. అందుకే యేసుప్రభుని నమ్మడం చాలా ఇంపార్టెంట్. నువ్వు పాపం అంటే నువ్వు ఒక్కసారి నమ్ముకుంటే నీకు ఇంకా ఒక గేట్ ఓపెన్ అయిపోయింది, నిత్య జీవం అనేటువంటి ద్వారం ఓపెన్ అయిపోయింది. అంటే నువ్వు ఈ లోకంలో యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఏదైనా పాపాలు చేస్తున్నావు అని అంటే అది నేను మరణకరమైనటువంటి పాపంగా దేవుడు గుర్తించట్లేదు. కానీ దాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, విన్నపములు తెలియజేస్తావో, ప్రార్థన చేస్తావో ప్రభుని నువ్వు అక్కడి నుంచి క్షమిస్తాడు దేవుడు. అందుకే ఎవరైనా పాపం చేసిన వాడు ఉంటే నిజంగా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయమంటారు. నిజంగా ఇది మంచి ఆచారమే.
ప్రార్థన చేసి అక్కడ వచ్చి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోవడం వల్ల వాళ్ళు ఆ పాపము నుంచి విడుదల పొందుకుంటారు. కానీ ఆ పాపము నుంచి విడుదల పొందుకున్న తర్వాత మరలా వాళ్ళ పాపము చేయకున్నట్లుగా వారిని దేవుని ఒక వాక్యంలోకి, దేవుని యొక్క పరిశుద్ధిలోకి నడిపించాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి. అందుకే నువ్వు దేనికి సంబంధించిన వాడిగా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు దేనికి సంబంధించిన వాడు, నువ్వు దేనికి సంబంధించిన వాడవే ఉన్నావు ఈరోజు. ఈ సంగతులన్నీ కూడా చూడండి, దేవుని కుమారుని అనా ఈ సంగతులు అన్నీ కూడా అందుకే దేవుడు ముందుగానే రాసి ఉన్నాడు. ఆయనలోనే ఉంది నిత్య జీవము. 1 యోహాను 5:11, 1 యోహాను 5:11లో ఒక మాట చూడండి. 5వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ ఇంకొక మాట దేవుడు క్లియర్ చెప్తున్నాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. ఏమై ఉన్నాడంటండి? జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాసిందని అక్కడ? దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వాడంట జీవము గలవాడంట. అంటే ఇతను ఇన్ కేస్ పొరపాటున ఏదన్నా దేవుని నమ్ముకున్న తర్వాత నేను తప్పులు చేసినా, పాపాలు చేసినా, ఈరోజు చాలామంది తెలుసో ఏలో కూడా మళ్ళా తప్పులలో పడిపోతున్నామయ్యా, మళ్ళీ తప్పు చేస్తున్నామనంటే నువ్వు దేవుడు నమ్ముకున్నావు గనక, యేసుప్రభుని నమ్ముకున్నావు గనక నీ పాపము మరణకరమైనటువంటి పాపము కాదు. అక్కడ దేవుని కృప నిన్ను కమ్ముకొని నువ్వు చేసినటువంటి అతిక్రమలను ఇంకా దేవుడు క్షమిస్తూ కాపాడుతూ తండ్రి దగ్గర నా కుమారుడు మారతాడు అని చెప్పేసి అని తండ్రి యొక్క కోపము నీ పైకి రానియకుండా, ఉగ్రత నీ పైనకి రాకియకుండా, హఠాత్తు మరణం నీ పైన రాకియకుండా, నువ్వు చేసినటువంటి తప్పిదములకు, నువ్వు చేసినటువంటి పాపాలకు నీ మీదకి ఆ శిక్ష రానియకుండా ఇంకా గాడ్ వెయిట్ చేస్తున్నాడు. నీవు ఆయన నమ్ముకున్నావు కానీ ఆ తప్పులు చేస్తున్నావు. ఇప్పుడైనా ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకొని ఉంటే నేను నిన్ను ఈరోజు సేవ్ చేస్తాను. దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని కుమారుని అంగీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సువార్త ఎవరికి కావాలా? ఎవరైతే అంగీకరించట్లేరు చూసారా వారికి కావాలి. ఎందుకంటే వాళ్ళు అంగీకరించకపోతే అది వరకు ఏమైందంట? జీవము లేనివాడు. చూడండి ఆ మాట చూడండి ఒకసారి మళ్ళా. ఏమనంట? దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. మరి ఇప్పుడు నువ్వు జీవము గలవాడవా, జీవము లేనివాడవా? యేసుప్రభుని నమ్మిన వాడవా? నీకే ప్రశ్న ఇది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నువ్వు నమ్మాల్సిన మాట ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకున్నవాడు జీవము గలవాడా, జీవము లేనివాడా? జీవము గలవాడు. అందుకే వాడి లోపల వాడు ఏ తప్పులు చేసినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఈజీగా వాడు ప్రార్థన చేసి క్షమాపణ అడిగి మళ్ళా దాని నుంచి వాడు బయటికి రాగలిగినటువంటి కృప వాడికి ఉంది. కానీ ఈరోజు చాలా మంది నశించిపోతున్నారు. అందుకే సువార్త ఎవరికి కావాలి? ఈరోజు సువార్త ఎవరికి కావాలి? నశించిపోతున్న వారిని వెతికి రక్షించండి. మరణానికి పాత్రులైన వారిని రక్షించండి. ఆ నిత్య నరకానికి పాత్రలు అవుతున్న వారిని రక్షించండి. నా జీవం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను కానీ వాళ్ళు జీవం లేని వారిగా ఈ లోకంలో జీవిస్తున్నారు. మీరు వాళ్ళకి సువార్త ప్రకటించండి. ఈ క్రిస్మస్కి మనం చేయాల్సినటువంటి సువార్త ఏదైనా ఉంది అని అంటే తెలిసిన వాళ్ళకంటే తెలియని వారికే దేవునికి సువార్తను చెప్పడం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు సెలబ్రేట్. అర్థమవుతుందండి. ఈ క్రిస్మస్కి ఒక్కరికైనా తెలియని వారికి ఇది నిత్య జీవం అమ్మా, ఈయన నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఎస్, నువ్వు ఈ మరణం నుంచి నువ్వు విడిపించబడతావు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు, ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో. ఎస్, గాడ్ ఈస్ ఆన్సరింగ్ యూ. కానీ చాలామంది ఈరోజు క్రైస్తవులలో, దేవుని నమ్ముకున్న వాళ్ళలో కూడా, లేకపోతే చాలామంది ఇప్పుడిప్పుడు దేవుని తెలుసుకుంటున్న వాళ్ళు కానీ చాలామంది ఎలా ఉన్నారో తెలుసా అండి? వాళ్ళని అంటే బాల్యముగా అంటే దేవుని నమ్ముకున్న తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని దేవుడు ఎలా పిలుస్తాడో తెలుసా? నా చిన్న పిల్లలారా అంటాడు. ఏమంటాడు? చిన్న పిల్లలారా అంటాడు. మరి వాళ్ళ కోసం కూడా ఇదే అధ్యాయంలో 1 యోహాను 5లో ఇదే అధ్యాయంలో చివరిలో చెప్తాడు అనమాట. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. 1 యోహాను 5వ అధ్యాయము 21వ వచనం చెప్పి నేను ముగిస్తాను. చూడండి 5వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఏం రాయబడి ఉంది ఒకసారి మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా, ఇక్కడ ఏమన్నాడు? చిన్నపిల్లలారా విగ్రహములో జోలికి పోకుండి
పోకండి, జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే లిటిల్ చిల్డ్రన్ కీప్ యువర్ సెల్ఫ్స్ ఫ్రమ్ ఐడల్స్. ఏమెన్. క్లోజ్ చేశాడు. ఇంకా యోహాను క్లోజ్ చేశాడు ఆ మాట చెప్పి. చిన్నపిల్లలారా, ఎందుకు చిన్నపిల్లలంతా పోలుస్తున్నాడు? వీళ్ళు ఆత్మీయ జీవితంలో ఇంకా చిన్నపిల్లలే, ఎదగలేరు. అంటే వీళ్ళేంటి, దేవుని వైపు ఉంటారు, మళ్ళీ దయ్యం వైపు ఉంటారు. దేవుని ఇక్కడ వెలుగులో ఉన్నామనుకుంటారు, మళ్ళీ చీకట్లో నడుస్తారు. వీళ్ళ విషయమే కూడా చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎందులో ఉన్నావు? నువ్వు జీవానికి పాత్రుడమైనావా? ఈరోజు జీవం లేనివాడిగా ఈ లోకంలో జీవిస్తున్నావా? ఒక మాట వినండి, జీవం లేనివాడిగా ఈ లోకంలో నువ్వు జీవించినట్లయితే నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఆ జీవము ఉండదు కనుక, నిత్య జీవం ఉండదు కనుక ఖచ్చితంగా నువ్వు నరకానికి పాత్రుడు అవుతావు. ఆయనకి ఇష్టం లేదు. అందుకే సువార్త, గాస్పెల్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క సువార్త చెప్పడం చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, మన దేశానికి తోమ వచ్చాడు. హల్లెలూయా. అంత దూరం నుంచి ప్రయాణమే, ఆ ఓడలో, ఆ సముద్రంలో, ఆ తుఫాన్లో, ఆ చీకటిలో ఎన్ని రోజులు ప్రయాణం చేసి ఎందుకోసం వచ్చాడు? సువార్త చెప్పడానికి వచ్చాడు. సర్వలోకానికి వెళ్ళండి, మీరు సువార్త ప్రకటించారు. సర్వ సృష్టికి చెప్పండి మీరు సువార్తని, నా యొక్క సువార్తను మీరు ప్రకటించాలని చెప్పేసి అని ఎంత చక్కటి మాట దేవుడు చెప్పాడు. అంటే ఈరోజు మనము చాలామందికి సువార్త భారం మన మీద ఉన్నది. హల్లెలూయా. ఈ పాపం వల్ల, అవునా, ఈ పాపము 2 రకాల పాపంగా ఉంది. ఒకటి మరణకరమైనటువంటి పాపం ఉంది, మరణం లేని పాపం ఉంది. మరణకరమైన పాపం అని అంటే వాళ్ళు ఏ పాపం చేసినా వాళ్ళకి నిత్య జీవం అనేటువంటి తోడు లేడు, దేవుడు వాళ్ళకి తోడు లేడు. కాబట్టి వాళ్ళు చేయడం పాపం వల్ల వాళ్ళు చనిపోతారు. చూసారు, తాగి 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 ఏమవుతుంది, లివర్ పాడే చనిపోతున్నాడు. హల్లెలూయా. చాలామంది ఇప్పుడు అంటే చాలామంది సాక్ష్యాలు చెప్తారు ఏంటంటే, బ్రదర్ మేము త్రాగుడు నుంచి బయటకు వచ్చాము, నేను వ్యభిచారం నుంచి బయటకు వచ్చాను, ఆ పోర్నోగ్రఫీ నుంచి బయటకు వచ్చాను. ఎలా వచ్చారు? వీళ్ళందరూ సాక్ష్యాలు, చర్చలు సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు సాక్ష్యాలు? వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకున్నారు, ప్రార్థన చేశారు, దేవుడు వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులు మార్చాడు. వాళ్ళు నమ్మారు, నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆ పరిశుద్ధత మాకు ఇస్తాడని నమ్మారు వాళ్ళు. అందుకే చాలామంది త్రాగుబోతులు మారారు సంఘాలలో. హల్లెలూయా. చాలామంది చాలామంది ఘోరమైన పాపం చేసిన వాళ్ళు మారారు, హత్య చేసిన వాళ్ళు మారారు. వీళ్ళందరూ ఎందుకు మారుతున్నారు? ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచారు కనుక వాళ్ళకు ఆ పాపక్షమాపణ ఉంది, నిత్య జీవములోకి వాళ్ళకు అర్హత ఉంది కనుక మరి వాళ్ళ యొక్క పాపము ఎలా ఉందనంట, మరణకరమైన పాపము కాదు అది. అందుకే మరణకరమైన పాపం ఉంది, మరణం లేని పాపం కూడా ఉంది. చూసి అందుకే 2 డిఫరెన్సెస్ మీకు చెప్పాలని ఈరోజు నేను ఈ యొక్క మాట చెప్పాను నేను. అండ్ రేపటితో నేను ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రేపటితో ఈ సిరీస్ అయిపోతుంది. రేపు ఒక్కరోజే ఈ మరణకరమైన హౌ టు ఓవర్కమ్ సిన్ గురించి నేను మాట్లాడబోతా ఉన్నాను. ఎందుకంటే రేపటి దిన పూర్తి కంక్లూజన్ మనం రేపటి దిన మనం చూసుకుందాం. అయితే ఇప్పుడు ఆఖరిగా మనం చూసినటువంటి మాట ప్రకారము చిన్నపిల్లలారా అని దేవుడు చెప్పినాడు. మనం చిన్నపిల్లల వల్లే ఉండాలా, లేకపోతే మరి బాల వల్లే ఉండాలా, లేకపోతే మంచి బలమైన మాంసం తినేవారిగా ఉండాలని మనం చూసుకోవాలా. హల్లెలూయా. అందుకే మరి ఆఖరిగా ఈ ఒక మాట చూడండి. 1 యోహాను 5:15 మనం చూసాం. తన సహోదరుడు మరణము కాని పాపము చెయ్యగా, ఏ పాపం చేశాడు? మరణము కాని పాపం చేసినప్పుడంట అతను ఏం చేశాడంట, దేవుని యొద్దకు వచ్చి మొర్ర పెట్టాడు. ఏం చేశాడు? ఎవడనో చేసినాడలా అతడు మొర్ర పెట్టాడు, అతను ప్రార్థన చేశాడు, వేడుకొనెను అని రాసుంటే చూడండి అక్కడ. ఎవడైనా చేసినాడలా అతడు వేడుకొనెను, ప్రార్థన చేశాడంట. సో ఇన్ కేస్ నీ కుటుంబంలో, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న మీ కుటుంబంలో ఎవరైనా పాపం చేసి ఉంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ప్రేయర్ చేయాలి. నీ ప్రార్థన బట్టి కూడా దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. కానీ ఒక అన్యుడికి యేసుప్రభు అంటే ఎవరో తెలీదు, దేవుడు అంటే ఎవరో తెలీదు, అలాంటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రయత్నించు. నువ్వు చెప్పి చూడు, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఎన్నోసార్లు ఇంత ప్రార్థన చేస్తున్నావు, కానీ మేబీ నీ మాటలకే నువ్వు దేవుని మాటలు చెప్పడం వల్ల దేవుడు వాళ్ళని మారుస్తాడేమో కదా. హల్లెలూయా. నీవే మారావు కదా దేవుని మాటలు విని. ఎంతో కఠినమైనటువంటి నీ బతికే మారింది కదా, మరి నీ యొక్క కుటుంబం యొక్క బతికెందుకు మారదు? నీ 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 యొక్క రక్త సంబంధాల బతుకులు ఎందుకు మారదు? నీ స్నేహితులు ఎందుకు మారదు? యేసు ప్రభు ఆయన నిత్య జీవం ఉందని వాళ్ళు తెలుసుకొని ఈ నిత్య సువార్తను, ఈ యొక్క గాస్పెల్ని అనేకులకు మీరు చెప్తారని నమ్మచ్చు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో బలంగా నాటును గాక. ఆమేన్. సో ఈరోజు మనము ఆ నిత్య జీవం పాత్రం అవ్వాలంటే నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నామమందు విశ్వాసం ఉంచి ప్రతివాడును
జీవము గలవాడు. ఆమేన్. మనం అందరం కూడా జీవము కలిగిన వారము. మనము జీవము కలిగిన వారము. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు చనిపోయినను తిరిగి బ్రతుకుతారు. ఆయన రాకడయందు తిరిగి వారిని దేవుడు లేపుతాడు. ఆయనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడు. ఎంత నిరీక్షణ, ఎంతో హోప్ ఇస్తున్నాడు చూడండి దేవుడు. మా నాన్న గూడా మరి హాస్పిటల్ బెడ్ పైన చనిపోయే స్టేజ్‌లో ఆఖరిగా ఆయన చనిపోతాడన్న టైంలో కొన్ని మాటలు దేవుడు ఎందుకు మాట్లాడించాడో నాకు తెలియదు గానీ, నేను నా నాన్నతో ఈ మాటలు ఒప్పించాను నేను. ఏమనంటే, "నాన్న నువ్వు ఈ మాటలు పలుకు" అన్నప్పుడు, "నాన్న ఈ మాట చెప్పు" అన్నప్పుడు ఆయన చెప్పాడు. ఏనంటే, "నాన్న ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపము అయ్యా నన్ను క్షమించు" అని చెప్పేసి ఒప్పుకున్నాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయనందు నాకు విశ్వాసం ఉందని ఒప్పుకున్నాడు. ఆయనే నిజ దేవుడని ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసా? "నాకు చాలా తేలిగ్గా ఉంది. నేను నమ్ముతున్నా నా దేవుడే గొప్పవాడు" అని. చూడండి ఆయనకు తెలుసు ఆయన చనిపోతాడని. కానీ ఆయన చనిపోయే ముందు గూడా ఆయన ఈ మాట చెప్పాడు. ఏనంటే, "నువ్వు అందరిని అందరిని అంటే అమ్మ నాన్న అందరి జాగ్రత్తగా చూసుకో" అన్న మాట చెప్తూనే ఇంకో మాట చెప్పాడేంటంటే, "నీవు ఆయన పని చెయ్యి." హల్లెలూయా! అందుకే ఈ యొక్క మాట చూడండి. సువార్త అనేది ఎంత ఇంపార్టెంట్. మా నాన్న చనిపోయాడు అనని అందరూ చనిపోయాడంటారు. కానీ నేనైతే నిద్రిస్తున్నాడు అంటాను. ఎందుకంటే మై ఫెయిత్ ఆయన ఖచ్చితంగా నేను చూస్తానని ఒక నిరీక్షణ, హోప్ క్రైస్తవులుగా మనకుంది. మరి ఇప్పుడు మీ కుటుంబంలో అన్యులు ఎంతమంది ఉన్నారు? దేవుని గురించి తెలవని వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి నిరీక్షణ ఉందా? మళ్ళా వారిని చూస్తామని. ఆ నిరీక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది? ఎవరి మీద ఉన్నది? మన మీదనే ఉన్నది. అందుకే సువార్త భారం నీ మీద యేసుకుంటావో అక్కడ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అసలైన సువార్త చేయడం మొదలుపెడితే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. సో, నీవు దేవుని గురించి తెలవని వారి కోసం ప్రార్థన చేసే కంటే వాళ్ళకి సువార్త ప్రకటించడం మేలు అని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడాడు కాబట్టి, విన్న వాక్యమును బట్టి మీరందరూ కూడా బ్లెస్ అయ్యి, దీవించబడి, ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. లెట్ us all pray. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతములు చేయవాడా, గొప్ప దేవా, తండ్రి నీకు స్తోత్రం నాయనా. అయ్యా మరి 5th డే అయ్యా నీ కృపను బట్టి నీ పిలువను బట్టి తండ్రి యేసయ్యా, మరి అవును ప్రభువా, మరి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. హౌ టు ఓవర్కమ్ సిన్ అన్న టాపిక్లో ప్రభువా, మరి అయ్యా ఈ 5th డేలో ప్రభుత్వం మీరు మాతో మాట్లాడిన మాటలు ఎంతో గొప్పవి ప్రభువా, ఎంతో విలువైన నాయన. అవును ప్రభువా, మరి 2 రకాల పాపాలు మేము చూసినాం ప్రభువా. అయ్యా మరణకరమైనది ఏది, మరణం లేనిది ఏది అయినప్పుడు చూసాం ప్రభువా. అయ్యా ఈరోజు అయ్యా అవును ప్రభువా, నిన్ను నమ్ముకున్న వారిని నిత్య జీవము అయ్యా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభువా. యందు నీ నామమందు విశ్వాసం ఉంచేవాడు అయ్యా జీవించును అని చెప్పినావు ప్రభువా. జీవము గలవాడు అని చెప్పినావు ప్రభువా. ఈరోజు ప్రభా తండ్రి నీ వాక్యం నమ్మిన ప్రతి బిడ్డ జీవము కలిగి జీవించుదురు గాక. ఈరోజు ఆయన నమ్ముకున్నాను కనుక నేను కన్ను మూస్తున్నా ప్రభు, కళ్ళు తెరిస్తే ఆ ప్రభువుని చూస్తానన్న నిరీక్షణ, విశ్వాసం ప్రతి బిడ్డకు కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాంటి నిరీక్షణ కలిగిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నిజ దేవుని తెలుసుకొని ప్రభు దాని ప్రకారం జీవించేటువంటి గొప్ప విశ్వాసమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా మా రోగాలు భరించిన గొప్ప దేవుడు అయ్యా. నువ్వు పొందిన దెబ్బల నుంచి మాకు స్వస్థ ఉన్న ప్రభా. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి. ప్రతి నొప్పి నుంచి బిడ్డలు వేరు చేయండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి యేసునామమున. అయ్యా తలము గారి కారం బట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎముకల్లో, మాంసంలో, రక్తంలో బలం దయచేయండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభా. ప్రతి బలహీనతలు కొట్టివేయండి. ఫైనాన్షియల్గా ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందులను యేసునామమున తొలగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారిని అయ్యా ఈ యొక్క నూతన అయ్యా సంవత్సరంలో అడుగు పెట్టక ముందే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నిజమైన సువార్త ప్రకటించే వారిగా ఉందరుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీ గురించి తెలియని వారు నశించిపోతున్న వారికి సువార్త వెళ్ళునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. వినబడినటువంటి ఈ వాక్యం అయ్యా ప్రతి బిడ్డ అయ్యా వింట వాళ్ళ విశ్వాసం కలుగునన్నావు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో విశ్వాసం కలిగి అయ్యా నీ యందు విశ్వాసం ఉంచిన వారిని అయ్యా జీవం గలవారన్నావు ప్రభా. ప్రతి బిడ్డని జీవంలోకి నడిపించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవంలోకి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మహాకృపని బట్టి మరి రేపటి దినమున కలుసుకుందాము. ఈ టాపిక్లో మరి రేపటి దినమున ఆఖరి రోజు మరి ఉపవాసం ఉండి మరి విశ్వాసంతో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడి మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఆల్ టుమారో. మరి రేపటి దినాన మరి యొక్క కృప చేత కలుసుకుందాము. మరి అంతవరకు దేవుని కృప సన్నిధి మీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.